చూసుకున్నట్లయితే ఇకపై పింఛనుకు నగదు చెల్లింపులు ఉండవు. ఆగస్టు నుంచి నేరుగా లబ్ధిదారుల ఖాతాలకే జమ. తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే చేయూత పెన్షన్లకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. చేయూత పథకంలో అక్రమాలను అరికట్టడానికి ఇకపై పెన్షన్ మొత్తాలను నగదు రూపంలో కాకుండా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలోనే జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నగదు చెల్లింపుల విధానాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. రాష్ట్రంలో 42 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులు, ఇతర లబ్ధిదారులు చేయూత పెన్షన్ పొందుతున్నారు. వీరిలో సగం మందికి బ్యాంకు ఖాతాలో నిధులు జమ అవుతూ ఉండగా, దివ్యాంగులు, వృద్ధులకు పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లు నగదు రూపంలో పింఛన్ ఇస్తున్నారు. మిగిలిన వారికి ప్రతి నెల తపాలా శాఖ ద్వారా సొమ్ము చెల్లిస్తున్నారు. నగదు చెల్లింపులు అక్రమాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. పోస్టల్ కార్యాలయాల వద్ద తీసుకునే లబ్ధిదారుల సొమ్ము కోసం క్యూలు కట్టి వేచి ఉండాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే అన్ని పింఛన్ల లబ్ధిదారులు ఖాతాలోనే జమ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ ఆ దిశగా సన్నాహాలు ప్రారంభించింది. నగదు తీసుకుంటున్న వారికి కొత్తగా పోస్టల్ బ్యాంకు ఖాతాలు తెరిచి జమ చేయాలని నిర్ణయించింది. వీటిలో జమ అయ్యే సొమ్మును లబ్ధిదారులు తమకు అవసరమైనప్పుడు నేరుగా లేదంటే ఏటీఎంల ద్వారా తీసుకోవచ్చు. ప్రస్తుతం లైవ్ అథెంటికేషన్ పేరిట లబ్ధిదారుల నిర్ధారణ కార్యక్రమం జరుగుతుంది. జూన్ నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఆగస్టు నుంచి పింఛను మొత్తాలను నేరుగా బ్యాంక్ ఖాతాలకు జమ చేయాలని చెప్తున్నారన్నమాట. సో చూసారు కదా, ఆగస్టు నుంచి నేరుగా లబ్ధిదారుల ఖాతాలకే ఆసరా పెన్షన్ డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి. సో ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.